ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాల్టి నుంచి మరోసారి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాల్టి నుంచి మరోసారి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించనుంది సిట్ టీం. ఈ నెల 25 వరకు ప్రభాకర్ రావు కస్టడీని పొడిగించింది సుప్రీంకోర్టు. దీంతో మరింత లోతుగా విచారణ చేయనుంది సిట్ బృందం. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారనే దానిపై ఎంక్వైరీ చేయనున్నారు. సిటీ సిపి సజ్జనార్ అధ్యక్షతన సిట్ అధికారులు భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, అప్డేట్స్ ఏంటి? స్రవంతి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అయితే విచారణ అనేది చాలా కీలకంగా మారబోతుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇటు ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును మనం చూడవచ్చు. ఇప్పటికే సిట్ అధికారుల బృందం 6 సార్లు విచారణ చేయడంతో పాటు 7వసారి వారం రోజుల పాటు కూడా ఈ నెల 18 వరకు కూడా విచారణ చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరొక వారం రోజుల పాటు గడువు పొడిగించిన క్రమంలో ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు కూడా సిట్ అధికారుల బృందం అయితే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించేందుకైతే పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైందని చెప్పవచ్చు. ప్రస్తుతం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నటువంటి ప్రభాకర్ రావును ఇటు సిట్ బృందంతో పాటు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి పురోగతి కోసం ఇటు సీనియర్ పోలీసు అధికారులతో ఏర్పాటు చేసినటువంటి మరొక సిట్ హైదరాబాద్ సివి సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఒక సిట్ అధికారులు కూడా నిన్న భేటీ అవ్వడం జరిగింది. సో వారం రోజుల పాటు ఇటు ప్రభాకర్ రావు కస్టడీలో ఉండబోతున్న క్రమంలో ఈ కేసును పురోగతి సాధించేందుకైతే కీలక విషయాలను రాబట్టేందుకు అన్ని రకాలుగా అయితే సమావేశంలో చర్చించడం మనకు తెలుస్తూ ఉంది. సో ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు కూడా ఇటు ప్రభాకర్ రావును విచారణ చేయబోతున్న క్రమంలో మనం చూడవచ్చు. ఇప్పటి వరకు జరిగినటువంటి 7 సార్లు అయితే ఇటు ప్రభాకర్ రావును విచారణ చేసినటువంటి అధికారులకైతే తాను సమాచారాన్ని ఇవ్వడంలో కొంత జాప్యంగా వ్యవహరిస్తున్నారని ఇటు సిట్ అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని నిన్న సుప్రీంకోర్టులో మనం చూడవచ్చు. గత వారం రోజులు జరిగినటువంటి ఒక విచారణ నివేదికను కూడా నిన్న సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం మరొక వారం రోజుల పాటు కూడా ఇటు అవకాశం కల్పించాలంటూ ప్రభుత్వం తరపున న్యాయవాది అయితే ఇటు సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరిన నేపథ్యంలో వారం రోజుల పాటు ఈ నెల 25 వరకు కస్టడీలో విచారణ చేయడంతో పాటు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ప్రభాకర్ రావును కస్టడీలోనే ఉంచేందుకైతే ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇటు విచారణ సమయంలో తన సహకారానికి సంబంధించి ఇటు పోలీసులకు సిట్ బృందానికి సహకరించాలంటూ చెప్పడంతో పాటు తనను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయదనేటువంటి ఒక విషయాన్ని కూడా ఇటు సుప్రీంకోర్టు చెప్పడంతో అయితే ఈ కేసులో మనం చూడవచ్చు. గడిచిన వారం రోజులలో జరిగినటువంటి విచారణలో అయితే ప్రధానంగా కీలక విషయాలను రాబట్టేటువంటి ప్రయత్నం చేయొచ్చారు. ఎందుకంటే తనకు ఉన్నటువంటి వ్యక్తిగత మొబైల్ కానీ ల్యాప్టాప్లకు సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా దానికి సంబంధించినటువంటి డాటాను ఎందుకు ఎరేజ్ చేయాల్సి వచ్చింది, డాటాను ఎందుకు తొలగించాల్సి వచ్చినటువంటి కోణంలో కూడా ఇటు సిట్ అధికారుల బృందం అయితే ప్రభాకర్ రావును ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా తనకు సంబంధించినటువంటి జీమెయిల్ అకౌంట్తో పాటు క్లౌడ్ అకౌంట్స్కు సంబంధించినటువంటి డాటా కానీ దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్స్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందనేటువంటి కోణంలో ప్రశ్నించారు. ముఖ్యంగా మనం చూస్తే తాను ఇటు ఎస్ఐబి చీఫ్గా ఉన్న సమయంలో తనకు ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ నిర్వహించాలనేటువంటి ఒక ఆదేశాలు అందాయనేటువంటి కోణంలో ఇటు పోలీసులు సమాచారం రాబట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తాను ఉన్నతాధికారుల ఆదేశాలతో మాత్రమే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఒక విధులు నిర్వర్తించాలని చెప్పడంతో పాటు దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఇటు శాఖపరమైన నిర్ణయాల్లో భాగంగా చేశానంటూ సమాచారం ఇస్తున్నాడు. కానీ ఇటు పోలీసు అధికారులు దానికి సంబంధించినటువంటి ఒక విచారణలో భాగంగా మనం చూస్తే తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత ఐఫోన్ మనం చూడవచ్చు. 2024 మార్చిలో కేసు నమోదైన అనంతరం అయితే తను మార్చి ఎండింగ్లో ఇటు అమెరికాకు వెళ్ళడం జరిగింది. కానీ తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత ఐఫోన్ ఏప్రిల్లో ఇటు ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులే ఎరేజ్ చేసినటువంటి డాటా గురించి కూడా ఫార్మాట్ చేసినటువంటి విధానానికి సంబంధించి కూడా తనకు ఎవరెవరు సహకరించినటువంటి కోణంలో కూడా ఇటు సిట్ అధికారులకు సంబంధించినటువంటి బృందం దర్యాప్తు చేయడం జరిగింది. అంతేకాకుండా తనకు సంబంధించినటువంటి ఇటు వ్యక్తిగత ల్యాప్టాప్లు అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ నిర్వహించినటువంటి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లను కూడా సుమారు 27 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడానికి గల కారణాలను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా మరొక 7 హార్డ్ డిస్క్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని గురించి కూడా ఇటు ఆరా తీసినటువంటి సిట్ అధికారుల బృందానికి అయితే కొంత ప్రభాకర్ రావు ఇచ్చేటువంటి సమాధానాలు పొందలేని విధంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకుపోయిన క్రమంలో ఈ రోజు నుంచి మరొక వారం రోజుల పాటు కూడా గడువు ఇవ్వడం జరిగింది. సో ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర డీజీపీ మరొక సిట్ని ఏర్పాటు చేసిన క్రమంలో ఇటు సిట్కు సంబంధించినటువంటి సజ్జనార్ టీం కూడా ఇటు ప్రభాకర్ రావును ప్రశ్నించేటువంటి అవకాశం అయితే ఉంది. స్రవంతి.